హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అమెరికాలో దొరికే పాల గురించి నాకు తెలిసిన కొంచెం జ్ఞానం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ దూడ పుట్టిన 2 నెలల తర్వాతకి ఆవుకి ఒక హార్మోన్ ఇస్తారండి. ఒక మందు ఫీడ్ చేస్తారు. అదేంటి అంటే ఆర్బిఎస్టి, రీకాంబినెంట్ బోవైన్ సొమటోట్రోపిన్ అనేది. ఇది ఎందుకు ఇస్తారు అంటే పాల ఉత్పత్తి పెరగడం కోసం, అలాగే ఆవులు తిన్న ఆహారం అనేది త్వరగా పాలు తయారీ కోసం మారడం కోసం అనేది ఇస్తారంట. ఇలా ఇచ్చిన ఇలా మెడిసిన్స్ ఇచ్చిన, హార్మోన్ ఇచ్చిన ఆవులు రోజుకి 20 నుంచి 35 లీటర్లు పాలిస్తాయండి. ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇది నిజం అన్నమాట. కనీసం 20 లీటర్లు, కొన్ని ఆవులైతే 35 లీటర్ల పాలు ఒక రోజుకి అలా పాలిస్తాయన్నమాట. అయితే ఇక్కడ FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక సంస్థ మనం కడుపులోకి తీసుకునే ప్రతి ఆహారాన్ని ఇది సేవించవచ్చా లేదా అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇస్తుందన్నమాట. ఆ ఆర్గనైజేషన్ ఇలా పాలకి హార్మోన్స్ ఇచ్చి చేసిన పాలని ఏమని పేరిచ్చిందో తెలుసా? ఇలా హార్మోన్స్ ఇచ్చి తాగిన పాలకి, హార్మోన్స్ ఇవ్వకుండా ఉన్న పాలకి పాలు సేవించడం వల్ల ఏ విధమైన డిఫరెన్స్ లేదు అని చెప్తుంది. హార్మోన్స్ ఇచ్చి వచ్చిన పాలకి, హార్మోన్స్ ఇవ్వకుండా సహజంగా ఆవు ఇచ్చిన పాలకి ఏ భేదము లేదంట. ఇది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్. అంటే హార్మోన్స్ ఇచ్చి పాలు వచ్చిన వాటిని సేవించడం అనేది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది అని వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ అన్నమాట. ఇట్లా ఒక్క హార్మోన్స్ ఇచ్చి మాత్రమే కాదండి, ఇక్కడ మనకి పాలని పాశ్చరైజ్డ్, అల్ట్రా పాశ్చరైజ్డ్, హార్మోనైజ్డ్ అనేటివి చేస్తారనమాట. ఇవన్నీ ఏంటి అంటే బాగా పాలని మరిగించి, అది ఎంత స్థాయిలో అంటే చాలా ఎక్కువ స్థాయిలో, అది ఏ స్థాయికి వెళ్తే పాలలో ఉండే బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుందో, అంటే పాలను పాడు చేసేటటువంటి బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుందో, ఆ ఎక్కువ స్థాయిలో పాలని వేడి చేస్తారనమాట. దేనికోసం అంటే పాలు పాడవకుండా ఉండడం కోసం. ఇక్కడ పాలు 1 నెల నుంచి 3 నెలల వరకు నిలువ ఉంటాయండి. ఇలా అధిక స్థాయిలో వేడి చేసి దాంట్లో ఉండాల్సిన బ్యాక్టీరియాని చంపేయటం వల్ల. నేను గూగుల్లో వెళ్ళి చూస్తే, ఇలా మరి అంత స్థాయిలో బ్యాక్టీరియాని చంపడం కోసము, పాలు పాడవకుండా ఉండడం కోసం వేడి చేస్తే మనకి శరీరానికి అందాల్సిన పోషకాలు అందుతాయా అని గూగుల్ చేసి చూస్తే అలాంటివి ఏవి రావనుందండి. మన శరీరానికి రావాల్సిన పోషకాలు కూడా దెబ్బతింటాయి అనేదే ఉంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి? సాధారణంగా ఎవరైనా జబ్బున్న వాళ్ళు, మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు మందులు వేసుకుంటుంటారు కదా రోజు. షుగరో, డయాబెటీసో, లేకపోతే బీపీ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఏ విధమైన మెడిసిన్ తీసుకున్నా కూడా పొద్దున్న వాళ్ళు ముఖం కడిగేటప్పుడు కక్కితే ఒక పసరు లాంటిది పడుతుంది. అది మనం సాధారణంగా మనకి జ్వరం వచ్చి మనం ఒక్కరోజు మందు వేసుకున్నా సరే ఆ పసరు అనేటిది పడుతుంది అనమాట. ఇక్కడ అమెరికాలో తయారు చేసే పాలు తాగిన రోజు, నెక్స్ట్ డే రోజు పొద్దున్న పసరు మాత్రం తప్పకుండా పడుతుందండి. ఒక యెల్లో కలర్ సబ్స్టెన్స్ పడుతుంది. కానీ ఈ పసరు కేవలం ఎప్పుడు పడుతుందో తెలుసా? ఆ పాలు అనేటివి మరిగించుకొని తాగితే ఆ పసరు అనేటిది పాలలో నుంచి వేరుగా అయ్యి ఆ పసరు బయటికి పడుతుంది. ఒకవేళ మరిగించుకోకుండా ప్యాకెట్లో ఎలాగైతే పాలు తెచ్చామో అదే ప్యాకెట్లో నుంచి తీసుకొని గ్లాసులో పోసుకొని మనం తాగేస్తే మాత్రం ఆ కెమికల్ మొత్తం మన బాడీలో అవయవాలకి, మన బాడీ అంతా తీసేసుకుంటుంది అనమాట, ఆ కెమికల్ అంతా కూడా. ఇక్కడ ఇంకొక సర్టిఫికేషన్ కూడా ఉందండి పాలకి. ఏంటంటే ఇక్కడ దొరికే పాలు మనం వేడి చేసుకొని అవసరం లేకుండానే తాగేసేయచ్చు డైరెక్ట్గా అని చెప్పేసి ఉందన్నమాట. ఇంకా పసరు పట్టడం మాత్రమే కాదండి, మన యూరిన్, మనం పాస్ చేసే యూరిన్ కూడా కెమికల్ స్మెల్ వస్తుంది మనం పాలు తాగిన రోజు.
ఇవన్నీ ఒకరికి జరుగుతాయి. ఒక శరీరానికి జరుగుతది. ఇంకొక శరీరానికి జరగదని ఇలాంటిదేమి ఉండదండి. అందరికీ జరుగుతాయి. చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళకి 60, 70 ఏళ్ళ వరకు, 80 ఏళ్ళ వరకు గూడా. కానీ వీటిని ఎవ్వరూ పట్టించుకోరండి. అవే పాలు తాగుతారు. అవే మంచివి అని నమ్ముతారు. అవే దారిలో ముందుకెళ్ళిపోతారనమాట. ఇట్లా పసరు పడటం, యూరిన్ స్మెల్ రావటమే కాదండి. మనకు తెలిసిన విషయమే. ఇది చాలా మందికి తెలిసిన విషయము. ఇక్కడ అమ్మాయిలు చాలా తొందరగా మెచ్యూర్ అవుతారు. ఏది 9 ఏళ్ళు, 10 ఏళ్ళకే మెచ్యూర్ అయిపోతారు. పెద్ద మనుషులవుతారు. అలాగే నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంది అంటే, ఇలా హార్మోన్ ట్రీట్ చేసిన పాలు తాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తది ఆడవాళ్ళకి అని చెప్పేసి నేను నేను తెలుసుకున్న విషయము. మరి మీరు ఇక్కడ పాలు తాగొచ్చా? ఇవి ఆరోగ్యానికి మంచి చేసేటివేనా అని ఒకసారి ఆలోచించండి.